ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది వంకాయ ఎండు చేపలు టమాటా కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇవి ఎండు చేప ముక్కలు అనమాట, సావడాలు అంటారన్నమాట ఫ్రెండ్స్. వీటిని టమాటాలు వంకాయలు అనమాట. ఇది గ్రేవీ కర్రీకి అనమాట. ఇది స్మెల్ పోవాలంటే హీట్ వాటర్లో వేయాలన్నమాట. చేప ముక్కల్ని, డ్రై ఫిష్ ముక్కలను అనమాట తీసేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది వేడి నీళ్ళలో ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇది హీట్ వాటర్లో ఉన్నాయి. ఎండు చేపలు వేస్తాము, ఆనియన్స్ టమాటాలు అనమాట. ఇప్పుడు వంకాయ ముక్కలను పచ్చిమిరకాయలు కట్ చేసినవి కూడా ఇందులో వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. దానికి కావాల్సిన సాల్ట్, కారం, ఆయిల్, పసుపు అనమాట ఫ్రెండ్స్. అది చూడండి. వంకాయ చేపలకు అనమాట ఫ్రెండ్స్. అది పసుపు వేసాము, సాల్ట్ వేసాము, కారం కూడా వేసేస్తాం సరిపడా. మూడు గరిటెలు ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. అది పెట్టి అక్కడ పెట్టేసామా. అన్నీ వేసేసి ఈ విధంగా కలిపేసి పెట్టేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది కుక్ అయిపోద్ది అనమాట పొయ్యి మీద ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటంటే వంకాయ ఎండు చేపల కర్రీకి ఏంటంటే ముందుగా చేపలు నీళ్ళలో కడిగేసుకొని ఈ విధంగా కడిగిన తర్వాత వంకాయ ముక్కలు, ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ కలిపేసుకుని దాంట్లో కలుపుకొని సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకుని సరిపడా ఆయిల్ పోసేసుకుని వాటర్ కలిపేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అన్నీ పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి పొయ్యి ఆన్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కొత్తిమీర కూడా వేసేస్తుంది అమ్మ. చూడండి, కుక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్ట్ అయిందన్నమాట కుక్ అవుతుంది కర్రీ మొత్తం అంతా. ఫ్రెండ్స్ వంకాయ చేపలు టమాటా ఆనియన్స్ కర్రీ ఈ విధంగా ఇది కుక్ అవుతుందన్నమాట. చూడండి, కూర అయిపోవచ్చిందన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది వాటర్ అంతా కూడా ఇంకా ఎగురాలి, అయిపోవచ్చింది, లాస్ట్లో ఉందన్నమాట వంకాయ చేపలు కర్రీ అనమాట. వంకాయ చేపలు టమాటా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్గా కర్రీ అంతా అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది వంకాయ చేపల కర్రీ.
ఫ్రెండ్స్ ఇది వంకాయ ఎండు చేపల కూర అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట.